హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? నేను సౌదీ అరేబియాలో ఉన్నాను. ఇది దమామ్ అనే ఒక ఏరియా అనమాట. దమామ్ అనే ఒక సిటీ. సిటీకి అవుట్స్కట్స్లోనే మా ఆఫీస్ ఉంది. నెక్స్ట్ మా ప్లాంట్ కూడా అక్కడే. అయితే ఆఫీస్కి వెళ్తుంటే చూసారా, రోడ్డు మీదకే క్యామిల్స్, ఎన్ని క్యామిల్స్ వచ్చేసినాయో. మా ఆఫీసు కనిపిస్తుంది కదా, వైట్ బిల్డింగ్ ఆ దగ్గరలోనే ఉంది. అయితే క్యామిల్స్ని చూద్దామని దిగాను, నేను కారు దిగాను. అయితే చూడండి, ఒక చిన్న క్యామిల్ పాలు తాగుతుంది అనమాట వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాను నేను. అయితే చాలా చాలా బాగుంది చూడడానికి. అవి చాలా సైలెంట్గా ఉన్నాయన్నమాట. దగ్గరికి వెళ్ళినా ఏమీ అంటం లేదు. అవి చూడడానికి చాలా బాగుంది. చూసారా, క్యామిల్ చిన్న పిల్ల ఎంత బాగుందో. అయితే యువతల పక్క అంతా కూడా డెజర్ట్ ఏరియా అనమాట. మొత్తం అంతా ఎడారి ఏరియా అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ ఒంటెలు. అయితే ఒంటెలు ఏంటంటే నలుపు రంగు కూడా ఉన్నాయి, చాలా వైటు బ్లాక్ రెండు ఉన్నాయి. అయితే వీటిని ఎక్కువ పాల కోసం వాడతారట, నెక్స్ట్ మీట్ కోసం కూడా వాడతారట. అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ఒకేసారి ఇన్ని ఒంటెలు చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. అయితే బాగున్నాయి చక్కగా చూడడానికి. చిన్న చిన్నగా అరుస్తున్నాయి. ఈ ఎడారిలో కూడా పిచ్చి మొక్కల్లోనే మరి వాటికి ఆహారం దొరుకుతుందేమో. ఎక్కడెక్కడే తిరుగుతూ అవి తింటున్నాయి. అవి ఆ గడ్డినే పీక్కుంటున్నాయి. బాగుంది, చాలా బాగుంది. ఏరియా అంతా కూడా కొంచెం వర్షం పడింది అనమాట. చూడండి, అవి బ్లాక్గా ఉన్న ఒంటెలు చూసారా, అవి నల్లగా ఉన్నాయి చెప్పాను కదా. కొన్ని నల్లగా ఉన్నాయి, కొన్ని ఏమో తెల్లగా ఉన్నాయి. మళ్ళీ ఎన్ని ఉన్నాయి చూడండి, ఏకంగా భలే ఉందబ్బా. ఒకేసారి ఇన్ని ఒంటెలు చూస్తుంటే మనకి మన ఇండియాలో ఎక్కువ అవి గొర్రెలు, గేదెలు, ఆవులు ఇలాంటి మందలు చూసి అలవాటు వలన ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది నాకు. బాగుంది. అయితే ఈ ఒంటెలను మేపడానికి కూడా ఒక అతను ఉన్నాడు. అతనేమో చూసారా, ఒక లాస్ట్లో ఒక నల్ల ఒంటి మీద ఎక్కి కూర్చున్నాడు. వాటిని మేపుతున్నాడు అనమాట దగ్గరుండి. నెక్స్ట్ ఆయన వెనకాలే 2 కుక్కలు కూడా ఉన్నాయండి, సేఫ్టీగా సెక్యూరిటీ అనమాట. 2 కుక్కలు కూడా తిరుగుతున్నాయి వెనకాల. చూసారా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చింది అనుకుంటాను వీడియో.